గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనం ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనకు ఇంతకుముందు వీడియోస్లో. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.3 పాలినామియల్ టాపిక్లోని ఎక్సర్సైజ్ 2.3లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, క్వశ్చన్ రీడ్ చేస్తున్న జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ హ్యాజ్ x+1 ఏ ఫ్యాక్టర్ అన్నాడు. ఇచ్చిన పాలినామియల్కి x+1 ఫ్యాక్టర్ అవుతుందో కాదో చెక్ చేయమని అంటున్నాడు. మనకి ఇక్కడ పాలినామియల్స్ ఇచ్చిండు కొన్ని, వాటికి x+1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది చెక్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? x³ + x² + x+1. దీన్ని మనం ఏ విధంగా తీసుకున్నాం? f(x)గా కన్సిడర్ చేసుకుంటే ఏమన్నాడు? x+1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని చెక్ చేయమని అంటున్నాడు. మనకు అవుతుందా కాదా అనేది తెలియాలని అంటే x+1ని మనం ఈక్వల్కి 0 చేస్తే అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. ఈ మైనస్ వాల్యూని పాలినామియల్లో రాసుకుంటే మనకు ఈ x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుందో కాదో తెలుస్తుంది. చూద్దాం. f(x+) ఏం రాద్దాం? -1 రాద్దాం. ఇప్పుడు -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ -1 ప్లస్ 1. -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనసే వస్తుంది. -1 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ని మైనస్ని మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది 1 ప్లస్ ఇంటూ -1 ప్లస్ 1 అవుతుంది. -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకు 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? x⁴ x³ + x² + x+1. దీన్ని ఏ విధంగా తీసుకుందాం? f(x) అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు x+1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని చెక్ చేయాలని అంటే x+1ని 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ -1 అవుతుంది. అప్పుడు f(-1) అంటే -1 హోల్ పవర్ 4 ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. అప్పుడు -1 హోల్ క్యూబ్ -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. -1 ప్లస్ 1. ఇక్కడ -1 ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది? 1 వచ్చింది. ఇక్కడ 1 వాల్యూ అనేది మనకు 0 రావాలి, కానీ 0 రాకుండా 1 వచ్చింది కాబట్టి ఇక్కడ x+1 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). f(x) అంటే ఏంటి? x⁴ x³ + x² + 1. ఓకే, ఇక్కడ f(x) పైన కూడా x³ + x² + x+1. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులోనే ఫస్ట్ ప్రాబ్లంలోని థర్డ్ క్వశ్చన్ గురించి చూద్దాం. ఏంటి థర్డ్ క్వశ్చన్? f(x)గా కన్సిడర్ చేసుకుంటే ఇచ్చిన పాలినామియల్ని x⁴ + 3x³ + 3x² + x+1. ఇక్కడ కూడా మనకి x+1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది చెక్ చేయమంటున్నాడు. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? x+1 = 0 అయితే x వాల్యూ -1. f(-1) = -1 హోల్ పవర్ 4 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు -1 హోల్ పవర్ 4 అంటే 1, -1 హోల్ క్యూబ్ అంటే -1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 3 1s 3 అవుతుంది. తర్వాత -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. 3 1s 3 అవుతుంది. +1 +3 -3 క్యాన్సిల్ అవుతే మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. f(x) వాల్యూ 2 వచ్చింది కాబట్టి
ఇక్కడ ఏమవుతుంది, ఏమని రాయొచ్చు, x+1 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈజీఏ, నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ f of x is equal to x⁴ 3x³ ప్లస్ 3x² ప్లస్ x+1. ఓకే, మనకి ఇక్కడ 0 వస్తేనే అది ఫ్యాక్టర్ అవుతుంది, 0 రాకుంటే ఫ్యాక్టర్ అనేది అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2 f of x ఈక్వల్ టు, ఇచ్చిన పాలినామియల్ని f of x అనుకున్నాం కదా, కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, x+1 ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అప్పుడు f ఆఫ్ -1 ఏమవుతుంది, -1 హోల్ క్యూబ్ మైనస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ -1 ప్లస్ √2. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 1 2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ మళ్ళా ప్లస్ అవుతుంది, √2. ఓకే, √2 ఇంటూ 1 √2 అవుతుంది, ప్లస్ √2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, -1 అంటే -2 ప్లస్ 2 అనేది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, √2 ప్లస్ √2 వాల్యూ మనకి ఏమవుతుంది, 2√2 అవుతుంది. మనకి ఇక్కడ f of x వాల్యూ 0 రాలే కాబట్టి x+1 ఈజ్ ఈక్వల్ 0, x+1 అనేది నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ f of x అన్నట్టు. అంటే ఏమని రాయొచ్చు, x+1 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ f of x is equal to x³ minus x² minus 2 plus √2 into x plus √2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నా, వినండి జాగ్రత్తగా. యూజ్ ద ఫ్యాక్టర్ థీరం, డిటర్మైన్ వెదర్ g of x is a factor of p of x each of the following case. ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఫ్యాక్టర్ థీరం ప్రకారము, ఫ్యాక్టర్ థీరం ఏంటి, మన ఫ్యాక్టర్ థీరం ప్రకారము g of x అనేది ఫ్యాక్టర్ ఆఫ్ p of x అని అంటున్నాడు. ఫ్యాక్టర్ ఆఫ్ g of x అయినప్పుడు మనకు రిమైండర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ g of x అని అన్నప్పుడు ఇక్కడ g of x వాల్యూని మనం ఏం చేయాలని అంటే 0కి ఈక్వల్ చేస్తే మనకు వచ్చిన x వాల్యూ అనేది p of xలో రాస్తే అది ఫ్యాక్టర్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. p of x ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ x² మైనస్ 2x మైనస్ 1 అన్నాడు. ఇక్కడ g of x ఏమి ఇచ్చిండు, x+1. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ p of x అన్నప్పుడు, ఫ్యాక్టర్ ఆఫ్ p of x అయితే ఏమవుతుంది, ఇప్పుడు x+1 ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ x వాల్యూని మనము ఇచ్చిన పాలినామియల్లో రాద్దాం. ఓకే, రాస్తే ఏమవుతుంది, p of -1 ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 -1. ఇప్పుడు -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 ఇంటూ 2 -2, -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది, -1 అవుతుంది. ఇక్కడ 2కి 2 -2కి +2 క్యాన్సిల్, -1 +1 క్యాన్సిల్, అంటే మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి మనము, p of g of x is a factor of g of x is a factor of p of x. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. p of x is equal to
ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1 g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టర్ g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ -2 అవుతుంది. ఈ వాల్యూని మనము ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 × -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -2 ప్లస్ 1. ఓకే, 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 8 అవుతుంది. -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -2 స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 3 12 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 3 2 6 అవుతుంది. ప్లస్ 1 అవుతుంది. ఓకే, -8 -6 ఏమవుతుంది? -14 ప్లస్ 12 ప్లస్ 1 అంటే 13 -1 అవుతుంది. అప్పుడు మనం ఏం రాయాలని అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ వాల్యూ అనేది 0 రాలేదు కాబట్టి g ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. ఓకే, g ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. ఓకే, ఇందులో ఉన్న థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనము. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ -4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 6. g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -3. ఇక్కడ కూడా ఫ్యాక్టరా? g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ అని అంటున్నాడు. అవుతుందో కాదో చెక్ చేద్దాం. ఓకే, అప్పుడు x -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని తెలవాలని అంటే g ఆఫ్ ఎక్స్ వాల్యూని 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ 3ని ఇచ్చిన పాలినామియల్లో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు p ఆఫ్ 3 అంతే కదా, 3 అంటే 3 క్యూబ్ -4 × 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 6. 3 క్యూబ్ అంటే ఎంత? 27. 3 స్క్వేర్ అంటే 9 × 4 36 అవుతుంది. 6 ప్లస్ 3 9 అవుతుంది. ఓకే, 27 ప్లస్ 9 ఏమవుతుంది? 36 అవుతుంది. అంటే మనకు 0 వచ్చింది. ఇక్కడ p ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది? g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలు అనేవి మీకు రోజు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు మీకు రోజు రావడం జరుగుతుంది. మీకు ఏదన్నా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.